అందరికీ మరొకసారి సుస్వాగతం. వంచి వంగబెడితేనే తర్వాత ఫ్యూచర్లో స్టాండర్డ్గా నిలబడుతుంది. ఏదైనా మన కష్టాలు పడితేనే ఊరికి ఈజీగా రెడ్ కార్పెట్ వేస్తే ఏది రాదు. సో అది ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇందాక అట్లా ఉంది, ఇప్పుడు చూడండి తిరుగుతుంది. సో మీ అందరూ కూడా ఇప్పుడు జస్ట్ విని ఇట్లా వంగి ఉంటారు. రేపు మీరు వెళ్ళి ఒక 10 మందికి 1000 మందికి చెప్తారు స్టేజ్ మీద. అవునా? ఇవే విషయాలు. సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్. ఎందుకంటే మనం చెప్పేటువంటి సినిమా డైలాగుల్ని యాజ్ ఇట్ ఈజ్ బట్టి మళ్ళీ మనం స్టేజ్ మీద చెప్పడం అనేది మిమిక్రీలో ఒక ప్రక్రియ. కానీ అది చెప్పడానికి సినిమాలో ఆల్రెడీ మేము విన్నాం ఆ డైలాగ్, మీరు చెప్పడం ఎందుకని ఆడియన్స్ కూడా ఉంటారు, ఉండే వాళ్ళలో రకరకాల వాళ్ళు ఉంటారు. సో కానీ ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని దాంట్లో కొంతమంది మిమిక్రీ తెలిసిన వాళ్ళు మన ఆర్టిస్టులు కొంతమందిని ఇన్వాల్వ్ చేసి ఎలా ఒక కాన్సెప్ట్ని రెడీ చేసుకోవాలి, అది కూడా ఎలా ప్రేక్షకులతో రంజింప చేయాలనేది నా టాపిక్ అనమాట. సో స్క్రిప్ట్ రైటింగ్ అనేది కూడా మిమిక్రీలో చాలా ఉపయోగకరమైనటువంటి టాపిక్. అది నాకు ఇచ్చారు ఇవాళ. సో నేను రాగానే అది అడుగుదాం అనుకున్నా, మీ ఏడుపు గురించి మాట్లాడతావా అని. మీ ఏడుపు అనగానే అందరూ ఒకసారి సీరియస్. ఆయన అయితే ఇంక ఇలా చూస్తున్నాడు అప్పుడే. మీ ఏడుపు కాదు ఇది, మిమిక్రీ, CRY క్రై కదా, క్రై అంటే ఏడుపు, మీ ఏడుపు అంటే మిమిక్రీ. దాని మిమిక్రీని ఇది ఎలా మాట్లాడచ్చా అని, అంటే ఒక రచన చేసేటప్పుడు దాని యొక్క క్రియేటివిటీ ఎలా ఉండాలి, ఆ పక్క చుట్టుపక్కల కూడా మనం ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు ఉండాలి మనం. సో దాన్ని ఎందుకు ఇలా తిట్టినట్టే ఉందా కానీ చెప్పినట్టే ఉందా అనేది ఒక కొత్త థాట్లో రెగ్యులర్గా చెప్పినట్టు కాకుండా, అలాగే ఇప్పుడు నా క్లాసును కూడా రెగ్యులర్గా ఒక స్పీచ్ లాగా లేకపోతే ఒక కంటిన్యూగా మీ అందరికీ ఏదో నాకు తెలిసిందంతా నేను చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు, కానీ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఏ విధంగా ఒక చిన్న టాస్క్ లాగా నేను ప్లాన్ చేశాను. సో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ నేను మీతో కలిసి మనందరం కలిసి ఈ సెషన్ని కంప్లీట్ చేద్దాం, నా సెషన్ని. ఓకేనా? సో దీని కొంత డిఫరెంట్ అనమాట, ఫీల్ డిఫరెన్స్ కోసం. కాకపోతే కొన్ని టిప్స్ రైటింగ్కి సంబంధించి, మిమిక్రీకి సంబంధించి కొన్ని టిప్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. మిమిక్రీలో మనం ఏదైనా ఒక టాపిక్ని మనం రాసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద లైన్ చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ మీద మనం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి, వరద బాధితుల మీద ఏమైనా కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నావా, అది మెయిన్ కాన్సెప్ట్ అవుతుంది. లేదా మొన్న ఏదో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట, కరెంట్ అఫైర్స్ ఏదున్నా మనకు తీసుకోవచ్చు అప్పటికప్పుడు ఒకవేళ చేయాలనుకుంటే. లేదు మనం వెళ్ళిన ఒక అకేషనే ఒక కాన్సెప్ట్ అవ్వచ్చు. సపోజ్ నేను రేపు వెళ్తున్నాను ఒక పురుగుల మందు కంపెనీ వాళ్ళ ఈవెంట్ అనమాట. సో వాళ్ళ కంపెనీ మీద నేను ఒక కాన్సెప్ట్, సినిమా యాక్టర్స్ అందరూ కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది. సో ఇది నేను ఆ ప్రోగ్రామ్ తప్ప ఎప్పుడు ఉపయోగపడదు నాకు, అది వేరే చోట. కానీ వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేసుకొని వెళ్ళగలగాలి. ఎందుకంటే ఆ ప్రోగ్రాములో ఉన్నటువంటి ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం మన కళాధర్మం. సో కాబట్టి అలాగే అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్పాంటైనిటీగా, క్రియేటివిటీగా ఎలాగ మనం స్క్రిప్ట్ని రాసుకోవాలనేది ఈరోజు ఈ క్లాస్ అనమాట. సో అలాగే మనం ఎంచుకున్న లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. అంటే మళ్ళీ 2-3 దాంట్లో మిక్స్ అవ్వకూడదు. అన్నీ మిక్స్ అయితే క్లమ్జీ అయిపోద్ది. సో ఇప్పుడు నేను వరద బాధితులు, సో వరద బాధితులకు సంబంధించిన ఆస్పెక్ట్స్ ఏంటో నాకు మొత్తం వచ్చేయాలి ఆ డేటా. సో వరదలంటే ఏమవుతుందండి, వరదలంటే మీరే చెప్పచ్చు. ఏమొస్తాయి వరదలు అనేది, ఇళ్ళని కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి, పడవలు వేసుకొని అధికారులు వస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు, వాళ్ళ సహాయ సహకారం నోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, నష్టపరిహారం గురించి స్పీచ్లు ఇచ్చే రాజకీయ నాయకులు వచ్చేసి వాళ్ళ ఆ సిచ్యువేషన్ ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ మన కాన్సెప్ట్లో, అంతేనా? సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాజిన్ చేసుకోవాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. అందుకే గురువుగారు చెప్తారు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలన్నప్పుడు ప్రతి ఒక్క దాని మీద మనకు పట్టు ఉండాలి. ఒక మంచి సమాజంలో జరిగేటువంటి ప్రతి సిచ్యువేషన్ మనకెందుకులే, మన మిమిక్రీ ఆర్టిస్ట్కి ఇది మిమిక్రీలోకి సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోవడం కాదు. అందులోంచి కూడా ఒక పిచ్చోడి దగ్గర నుంచి కూడా మనం రేపొద్దున అలాంటి సిచ్యువేషన్తో కామెడీ చేయాలన్నప్పుడు వాడి యొక్క దాని మీద అవగాహన మనకు అవసరం కదా. సో ఆ పిచ్చోడి దగ్గర నుంచి కూడా మనం ఏం తీసుకోవాలి అనేటువంటిది, అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఒక రైటర్కి. రైటర్ అనేది ఏదో ఊహించి రాసేది కొంత అయితే, అనుభవించి రాసేది కొంత ఉంటుంది. సో అనుభవంతో కూడి రాసినటువంటి రచనలు ఎక్కువ కాలం ప్రేక్షకులు కూడా నిలబడతాయి వాళ్ళ గుండెల్లో. ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్. సో కాబట్టి ప్రజలకి దగ్గరగా, మన ఆడియన్స్కి దగ్గరగా ఉండేటువంటి కాన్సెప్ట్ని మనం తీసుకొని అప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని చేస్తే ఇంకొద్దిగా రక్తి కడుతుంది మనం చేసే ప్రోగ్రామ్ అనేది. సో నెక్స్ట్ మనం తీసుకున్న దాంట్లో డైలాగ్స్ అనేవి ముందుగా పాత్రలు, లైన్ అనుకున్న తర్వాత పాత్రలు వస్తాయి. దాంట్లో ఏమేమి పాత్రలు మనం ఇన్వాల్వ్ చేయాలి. ఇందాక చెప్పాను పాత్రల గురించి మీకు.
ఏది ఒక వరద బాధితులు అన్నప్పుడు దాంట్లో ఒక రాజకీయ నాయకులు ఉంటారు, ప్రెస్ వాళ్ళు ఉంటారు, సబ్సిడీ కోసం ఎదురు చూసే ప్రజలు ఉంటారు, మరి ఎదురుగా వచ్చి ఆ సహాయక చర్యలు చేసేటువంటి బృందం ఉంటారు. వీళ్ళన్నీ కూడా క్యారెక్టర్సే. ఆ క్యారెక్టర్స్ని ఎంచుకోవాలి. ఫస్ట్ టాపిక్ని ఎంచుకుని ఆ టాపిక్లో మనం ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడే క్యారెక్టర్స్ని ఎంచుకోవాలి. సో క్యారెక్టర్స్ని ఎంచుకున్న తర్వాత వాళ్ళకి డైలాగ్స్ ఎంత ఇవ్వాలి, డైలాగ్ అనేది క్రియేటివిటీ నీ చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టిప్స్ని మీరు తీసుకొని నేను ఇచ్చే కాన్సెప్ట్ మీరు చేయాలి. నేను ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ ఒక చేస్తాను, దాన్ని మనం గ్రూప్ టాస్క్ కింద చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే టాపిక్ ఎంచుకోవాలి, దాంట్లో పాత్రధారులు ఎవరనేది ఎంచుకోవాలి, ఎన్ని పాత్రలు ఉన్నాయనేది ఎంచుకోవాలి. ఆ పాత్ర తర్వాత వాటి డైలాగ్స్ ఎలా ఉండాలి, ఓ లెంతీగా 20 అంటే డ్యూరేషన్ నిడివి ఎంత ఉంటుంది మొత్తం టోటల్ మనం ఎంచుకున్న కాన్సెప్ట్ ఎంతసేపు ఫినిష్ చేయాలి. ఇప్పుడు నాకు ఇచ్చారు ఈ సెషను, ఇప్పుడు నేను దీన్ని ఒక అరగంటలో క్లోజ్ చేయాలా 30 గంటలో క్లోజ్ చేయాలా ముందే చెప్తారు అక్కడ. నేను ఆ టాపిక్ లోపల నేను చెప్పాలనుకుంది క్లుప్తంగా ఎలా చెప్పగలగాలనేటువంటి ఆ ఎడిటింగ్ నా మైండ్లో జరిగిపోవాలి అప్పటికప్పుడు. సో ఆ స్కిల్ మనందరికీ రావాలి అనమాట. అది మనం ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చేయబోతున్నాం, కొత్తది క్రియేట్ చేస్తున్నాం, ఎంతసేపు ఉండాలి, అది ఎంతసేపు ఉండాలి, ఎన్ని పాత్రలు ఉండాలి. ఇప్పుడు 10 పాత్రలు ఉన్నాయి, 10 పాత్రలకి అంటే నేను ఇప్పుడు ఒక 10 minutes కావాలన్నప్పుడు ఒక్కొక్కడికి 1 minute ఇవ్వాలి. నేను ఆ 10 పాత్రలకి 1 minute ఇచ్చినప్పుడు 10 నిమిషాలు ఫిల్అప్ అవుతుంది, అంతేనా. సో లెంత్ ఈ డైలాగ్ బాగుంది కదా అని లెంత్ 15 నిమిషాలు రాసేసుకున్నాం, పారాగ్రాఫ్లు మనం పెట్టేసామంటే మొత్తం లెంత్ అయిపోయి ల్యాగ్ అయిపోయి ఎవరు చూడ్డు, ఎవరు నిద్రపోతారు, ఎవరు మాటలు వాళ్ళు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే టాపిక్ని చాలా చక్కగా కరెక్ట్గా తీసుకోవాలి. దాంట్లో పాత్రల్ని ఇంపార్టెంట్ చిన్న చిన్నగా అంటే దాన్ని ఏమంటారు అనవసరమైన పాత్రల్ని ఇన్వాల్వ్ చేయకూడదు ఆ స్టోరీలో. ఏ పాత్ర అయితే దాంట్లో ప్రభావం చూపిస్తుంది అది. ఈ ఎంచుకున్నటువంటి మెయిన్ లీడ్ ఉంటుంది చూడండి, ఆ లీడ్ని మనకి బలమైనటువంటి ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్కి ఏదో ఒక వాయిస్ మీద ఒక గట్టిగా పట్టు ఉంటుంది. మిగిలిన వాయిస్లు వస్తాయి కానీ ఒక వాయిస్ మెయిన్ వాయిస్ ఒకటి ఉంటుందిగా, మీకు వచ్చి బాగా చేయగలిగే వాయిస్ ఒకటి ఉంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్కి మీరు లీడ్ ఇచ్చుకోవాలి ఈ స్టోరీలో. ఎందుకంటే ఎక్కువసేపు నడిపించేది ఆ కథే ఉంటుంది, ఆ కథలో లీడ్ తీసుకునేటువంటి రోల్ అదే ఉంటుంది. కాబట్టి ఆ లీడ్ తీసుకునే రోల్ మీకు ఎక్కువగా గ్రిప్ ఉన్న వాయిస్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కాన్సెప్ట్ని పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు. ఎక్కువసేపు దాని గురించి మాట్లాడతాం కాబట్టి అది మీకు ఆల్రెడీ వచ్చిన వాయిస్ కాబట్టి దాని మీదే రన్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆ కాన్సెప్ట్ బోర్ కొట్టదు, ఆల్రెడీ మీరు చెప్పే వాయిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్కి చాలా నచ్చుతుంది. అర్థమైనా. సో లీడ్ క్యారెక్టర్ అనేది మీకు వచ్చినటువంటి కాన్సెప్ట్ మీద ఆ వాయిస్ మీద ఎక్కువ లీడ్ తీసుకోవాలి. మిగిలిన క్యారెక్టర్స్ ఏవి అవసరమైతే అవే పెట్టుకోవాలి. డైలాగ్స్ని అంటే మనం చెప్పచ్చు, అమ్మ నిన్న ఇప్పుడు అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ అక్కడ చూశాను, ఈరోజు ఇక్కడికి వచ్చారు, మొత్తానికి చాలా రోజుల తర్వాత చూశాను మిమ్మల్ని, అసలు చూస్తాను అనుకోలేదు, ఎలా ఉన్నారమ్మా బాగున్నారా, ఇంత అవసరం లేదు. అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయింది. ఇది ఈ లెంత్ డైలాగ్ని అనేది మనం సాగదీయాలంటే చాలా చేయొచ్చు. అంటే నేను ఒకప్పుడు వినేవాళ్ళు ఆ డైలాగులు ఆ విధంగా, అంటే ఆడియన్స్ మారిపోయారు ఇప్పుడు, అంతసేపు వినట్ల. మనకు వచ్చి మన పాండిత్యం ప్రదర్శించడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్కి కావాల్సింది ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇప్పట్లో. సో మనకు వచ్చిందంతా ఏకదాటిగా ఏకరవ పెట్టామంటే ఆడియన్స్ అరే బాబు దగ్గర డ్యాన్సులు రమ్మనరా మీరు వెళ్ళిపోండి నెక్స్ట్ అంటారు. ఇది ప్రాక్టికల్గా జరిగేటువంటి ప్రాబ్లం ఇప్పుడు విలేజెస్లో. ఎందుకంటే స్టేజ్ మీద ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కదా మీరు అందరూ. సో కాబట్టి మిమిక్ని ఎక్కువసేపు వినాలన్నప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితేనే నీ కథలో ఇన్వాల్వ్ చేయాలి. ఆ కథకి తగ్గట్టుగా అతనికి తగ్గట్టుగా ఆ డైలాగులు ఎన్ని పెట్టాలి, ఎంతవరకు ఉండాలి, ఆ నిడివి అనే పాత్ర మీద మీకు ఒక మంచి అవగాహన ఉండాలి. ఇంత ఉండాలి ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి పాత్రని ఎంచుకుంటాం. పాత్ర స్వభావం చాలా ఇంపార్టెంట్. పాత్ర ఎలా ఉండాలి, ఇప్పుడు అంటే రెగ్యులర్గా ఉండే క్యారెక్టర్ వేరు, ప్రతి పాత్రకి ఏ కథలో అయినా ప్రతి పాత్రకి ఒక స్వభావం ఉంటుంది. అర్థమైందా. అంటే అపరిచితుల్లో విక్రమ్ గారిది ఏంటండి పాత్ర, మెయిన్ ఫస్ట్ రామానుజం మెయిన్ బేస్, మళ్ళీ రెమో, ఆ తర్వాత అపరిచితుడు. అంటే ఈ పాత్రలో ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేటువంటి ఒక ఇది ఉంది, ఒక డిజీజ్. దానివల్ల అది డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒకసారి అలా మారిపోతాడు, ఒకసారి ఇలా మారిపోతాడు. మొత్తానికైతే ఫైనల్గా తను మారడే లేదా అనేది చివరికి ఇంకో క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తాడు డైరెక్టర్. అవునా. సో ఇది ఆ పాత్ర స్వభావం. ఆ పాత్ర ఆ పరిధి మేరకే నటించాలి. దాని లిమిట్స్ ఎంతవరకు ఉండాలంటే ఆ పరిధి వరకే ఉండాలి. ఊరికే ఈయన రామం రేమో కదా ఏం చేస్తే చూస్తామని ఇదే ఎక్కువ పెంచుకుంటా పోతా ఉన్నాడంటే సినిమా లాగ్ అయిపోతుంది. సో మనం ఉన్న నిడివిలో ఏం చేయించాలి ఆ క్యారెక్టర్తో అనేది ఇంపార్టెంట్. చేసే ప్రతిదానికి వాల్యూ ఉండాలి.
ఆ విలువైనది మాత్రం చేయించగలగాలి, నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దీనికి స్టోరీ రెడీ చేసుకోవాలంటే ముందుగా ఉండాల్సింది 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి, అది బాగా రాసుకోండి. నాంది, ప్రస్తావన, ముగింపు. ఈ 3 కూడా ఏ కథకైనా అవసరం మనం ఎంచుకున్న వాటికి. నాంది అంటే ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ బట్టే సినిమా అయినా కానీ, మిమిక్రీ ప్రోగ్రామ్ అయినా కానీ, షార్ట్ ఫిల్మ్ అయినా కానీ, వెబ్ సిరీస్ అయినా కానీ, ఏదన్నా పైకి లేవాలని నువ్వు ఎంచుకున్న కాన్సెప్ట్ ఫస్ట్ చూపించే విధానం. మీరు గమనించి ఉంటారు, తమిళ మూవీస్లో మనకు చూపిస్తూ ఉంటారు, ఫస్టే ఒక మర్డర్ సీన్ జిప్ అని ఒక మర్డర్ చూపించి అక్కడి నుంచి అక్కడ క్లోజ్ చేస్తాడు, కట్ చేస్తే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఓపెన్ అవుద్ది ఒక విలేజ్లో సీన్. ఆడియన్స్ని అక్కడ లాక్ చేస్తాడు. ఏం చేస్తాడు, అరే ఈ మర్డర్ ఏంటి, ఎందుకు జరిగింది ఇక్కడ అనేటువంటి ఒక చిన్న లింక్ ఇచ్చి వదిలేస్తాడు. మనం దానికోసమనే దీని చివరిలో దీనికి దానికి లింక్ ఏంటి, ఎలా కలుపుతాడు, ఏం జరుగుద్ది అనేది ఫైనల్గా చూస్తూ ఉంటాం, అవునా? సో అది చాలా ఇంపార్టెంట్. నాంది అంటారు దాన్ని. సో ఓపెనింగ్ ఎలా ఉండాలి, మనం తీసుకున్న కాన్సెప్ట్కి ఓపెనింగ్ ఎలా ఉండాలి, నాంది. ఆ తర్వాత ప్రస్తావన అంటే నువ్వు ఎలా ప్రస్తావించాలి, ప్రతి పాత్రతో కానివ్వండి, పాత్ర ప్రేక్షకుడితో కానివ్వండి, ఒకదానికొకటి ఎలా ప్రస్తావించాలి అంటే ఆ నడిపించే విధానం, స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, అది ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో. ఆ తర్వాత మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఒకటి ఉంటుంది. సినిమాలో అయితే ఇంటర్వెల్ అంటాం మనం, ఇక్కడ కాన్సెప్ట్లు అయితే మన మిడిల్కి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి ఇంపార్టెంట్ అంటారు కదా. సో అక్కడ ఒక ట్విస్ట్ వదిలితే ఆడియన్కి అక్కడ రిలాక్సేషన్ వస్తుంది. రిలాక్సేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తాడు, మళ్ళీ ఆ మూడ్లోంచి బయటకు వచ్చి మళ్ళీ సినిమాలోకి వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆ సినిమా మూడ్లోకి వెళ్ళాలంటే ఈ మధ్యలో వాడిని ఆలోచించేసే విధానంగా ఆ ట్విస్ట్ ఉండాలి. అక్కడ ఏదో ఒక లింక్ ఇచ్చి మళ్ళీ అక్కడ వదిలేసే ఉంటావు, బాంబు వేస్తే వాడు బయటకు వచ్చి వాడు స్నాక్స్ తింటున్నా లేకపోతే ఏదైనా ఏ పని చేస్తున్నా కూడా దాని గురించి అసలు ఏమో ఎందుకు కేవలం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే కాన్సెప్ట్ మీద 3 ఏళ్ళు వెయిట్ చేయించాడు రాజమౌళి. అవునా కదా లింక్ అంటే అది ఎందుకు ఇచ్చారంటే అది ఆలోచించాలి. ఇప్పుడు మొన్న వచ్చింది దేవరాలో కూడా వాళ్ళ కొడుకు ఎందుకు చంపాడు అనేది ఒక క్వశ్చన్. చంపాడా, చచ్చిపోయాడా, అసలు ఏమైంది, ఒక క్వశ్చన్ ట్విస్ట్ కదా. ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఎంచుకున్న కాన్సెప్ట్లో కూడా మిడిల్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనేది అంటే ఈ మధ్యలో నువ్వు ఏదైనా చేయి, ఆ మధ్యలో కమెడియన్స్ని పెట్టుకో, హీరోని పెట్టుకో, మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ మళ్ళీ ఒకసారి ఆలోచింపజేసేటట్టు ఉండాలి, కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ముగింపు, ఎండింగ్ కూడా పవర్ఫుల్గా అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు. ఇది కూడా ఎట్లా ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఏదైతే లింక్ ఇచ్చావు, కథను ఎలా అయితే నడిపించావు, వీటన్నిటిని రివీల్ చేసుకుంటూ ఫైనల్గా నువ్వు చెప్పాలనుకున్న సందేశాన్ని కరెక్ట్గా ప్రేక్షకులకు రీచ్ అయ్యేటట్టు చెప్పగలిగితేనే అది సక్సెస్ అవుతుంది. నువ్వు ఏదో స్టార్ట్ చేసి ఎటో వెళ్ళిపోయి ఇంకోటి ఏదో చేసి క్లోజ్ చేసావంటే మాత్రం అది నీకే అర్థమైపోతూ ఉంటుంది. నువ్వు మనం చెప్పేటప్పుడే మన మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒకటి ఉంటాయి స్టేజ్ మీద. అంటే జనానికి ఎక్కట్లేదురా మనం ఏదో అంటే మనం ఏం నవ్వించలేకపోతున్నాం, అయిపోయింది మన సీన్, అదిగో జనాలు డౌనే అని నీ మనసు నువ్వు ఎన్ని పైకి చెప్తూ ఉంటావు ఐటమ్స్, నెక్స్ట్ ఐటమ్ అని. కానీ ఒక్కోసారి ఆడియన్స్ నీకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు కొట్టే చప్పట్లు ఉన్నప్పుడు నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేవు, ఆపుకోలేవు అనమాట. రెచ్చిపోతావు ఆ రోజు ఫుల్కి. అంటే ఇది ప్రాక్టికల్గా జరిగే, న్యాచురల్గా మనకు జరిగేటువంటి సిచ్యువేషన్ స్టేజ్ మీద. కాబట్టి మనం ఎంచుకున్న కాన్సెప్ట్ రేపు నవ్వుల పాలు అవ్వకూడదు, నవ్వించేదిగా ఉండాలి. సో ఆ నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాను. నాంది, ప్రస్తావన, ముగింపు చాలా ఇంపార్టెంట్. స్టోరీ లైన్ చాలా ఇంపార్టెంట్. అందులో పాత్రలు, వాటి స్వభావాలు చాలా ఇంపార్టెంట్. వాటికి రాసుకునే డైలాగ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. నిడివి బట్టి రాసుకోవాలి, ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరికి ఒక డైలాగ్. ప్లస్ ఇదంతా పక్కన పెడితే నెక్స్ట్ ఇందాక నుంచి పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్. ప్రతి ఒక్క నటుడికి నేను మిమిక్రీ వరకే చెప్తున్నాను, నేను జనరల్గా చెప్పట్లేదు. జనరల్గా రచనకు సంబంధించి ఒక వర్క్షాప్ అంటే అది చాలా లోతుకి వెళ్ళిపోద్ది, ఒక్కో దాని మీద అదొక పెద్ద ఇది. మన మిమిక్రీకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వరకు టాపిక్ మాత్రమే నేను చెప్తున్నాను. ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్ని ప్రజల్లోకి ఎలా పంపించాలి, నువ్వు పేపర్ మీద పెట్టుకున్నప్పుడు ఏ విధంగా నువ్వు స్టార్ట్ చేస్తావు అనేది నీకు అర్థమైంది కదా ఇందాకే. సో ఇప్పుడు పాత్ర అర్థమైంది, పాత్ర స్వభావం అర్థమైంది, సో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలనేది అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రజెంటేషన్, వే ఆఫ్ ప్రజెంటేషన్, ప్రతి ఒక్క నటుడికి ఒక మేనరిజం ఉంటుంది. మేనరిజం లేకపోయినా నువ్వు తీసుకునే జనరల్ వాయిస్ అనుకో, ఇప్పుడు నీ గొంతు కాదు, నీ గొంతు కాకుండా
వేరే గొంతులో నువ్వు మాట్లాడాలి. అది సినిమా యాక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ కాకపోయినా జనరల్ వాయిస్ నువ్వు కాకుండా ఒక ముసలోళ్ళలాగా మాట్లాడాలి. ఇందాక అరే నాయన ఎలా ఉన్నారు ఇది మామూలుగా మార్చుకొని మాట్లాడతాం మన వాయిస్లో. సో ఆ పాత్ర స్వభావం అది, అంటే దాని మ్యానరిజాన్ని బట్టి మనం క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ మ్యానరిజం మిస్ చేయకూడదు. మనం ఎంచుకున్నటువంటి పాత్రకి సంబంధించిన మ్యానరిజం మిస్ చేయకుండా ప్రతిదానికి ఒక కొత్త మ్యానరిజం ఉండేలాగా రెగ్యులర్ క్యారెక్టర్స్ పెడితే జనాలు చూసి చూసి విసిగిపోయి ఉన్నారు. అందరు ఇప్పుడు కొత్తదనం లేకపోతే, అంటే ఒకప్పుడు సినిమా చూడాలంటే ఎలా వెళ్ళేవాళ్ళంటే ముందు రోజు రాత్రి నుంచే టికెట్లకి నిలబడి లైన్లో ఎగబడి వారం రోజులు సరిపడే టికెట్లు కొనుక్కొని వచ్చేవాళ్ళు బయటికి. ఇప్పుడు అసలు అట్లా కాదు. ఎవ్వడు పోవట్లే, ఏదైనా ఉందా సినిమాల విషయం ఉందా లేదా అనేది చూసి వెళ్తున్నాడు. ఇప్పుడు హోటల్లోకి వెళ్తే ఒకప్పుడు ఏమేమి ఉన్నాయని సప్లైని అడిగేవాడు, ఇప్పుడు అంత టైం ఉండట్లే. టుడే స్పెషల్ బోర్డు చూస్తున్నాడు, అదో ప్లేట్ తేమ్మా అంటున్నాడు, అంతే. అంత టైం ఉండట్లే. వాడు వచ్చడం చెప్పడం దాన్ని అర్థమయ్యేటట్టు అడగడం. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాంట్లో మనకు తెలిసిన విషయం ఉంటుంది. ప్రతిదాన్ని మనం రచించవచ్చు. ఇవన్నీ రచిస్తేనే రేపు మన లైఫ్ని మనం రచించుకోగలం. కరెక్టా? ప్రతి కాన్సెప్ట్ ఇప్పుడు మేము ఇప్పుడు జబర్దస్త్ అంటే అదేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు, కానీ 10 ఏళ్ల నుంచి ఒక కామెడీ షో నిరంతరంగా రన్ అవుతుంది అంటే ఉద్దేశం ఏంటండి? జబర్దస్త్ కాదు, అందులో వేసే స్కిట్లు ఒకసారి చేసింది ఇంకోసారి వేయకుండా దాంట్లో కొత్త పాయింట్ తీసుకొని ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాంట్లో డైలాగ్స్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు అందరం చేయగలగటమే కదా. అంటే నేనేమన్నా అంటే స్క్రిప్ట్ పాయింట్ అది చిన్నదైనా దాన్ని అల్లుకునే విధానం ఒకటి ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్త తీసుకోగలిగితే కొత్తగా అనిపించిందంటే జనాలు ఖచ్చితంగా చూస్తారు. నీకు పాత సీసాలు అయినా కొత్త మందుని పోషిస్తే తాగుతారు జనాలు నీట్గా. అంటే ఒక రైటింగ్ క్లాస్ అనేటప్పటికి అందరిలో పదప్రయోగాలు ఎలా వస్తున్నా ఇది కావాలి కంపల్సరీ. ఇప్పుడు మిమిక్రీని మీ ఏడుపు ఏంటో చెప్పండి అన్నప్పుడు మిమిక్రీ గురించి చెప్పండి అని నేను అడిగా. ఎందుకంటే ఇక్కడ మిమిక్రీ CRY క్రై అంటే ఏడుపు. మీ ఏడుపు ఏంటో చెప్పండి అంటే మిమిక్రీ గురించి చెప్పమని అడిగా పాజిటివ్. సో అదొక ప్రయోగం. నేను అనేది మీరు వీలైనంత, నేను అన్నాను ఇందాక పాత సీసాలో కూడా కొత్త మందును పోయాలని చెప్పే విధానాన్ని కొత్తగా చెప్పగలిగితే. ఇప్పుడు ప్రతి సినిమాలో అంతే, హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, లాస్ట్కి విలన్ హీరో కొడతాడు, పెళ్లి చేసుకుంటాడు, హీరోయిన్ ఉంటుంది, ఇద్దరి మధ్య లవ్ ఉంటుంది. ఇంతమించి ఏమైనా ఉంటుందా? ఇదే స్టోరీనే, కానీ చిన్నప్పటి నుంచి కాదు, ఇంకో 100 సంవత్సరాలు తీసిన సినిమాలను మనం అట్లే చూస్తాం. అంతే, 5 పాటలు ఉంటాయి, 2 ఫైట్లు ఉంటాయి, ఒక వాన సాంగ్ ఉంటుంది, మీకోసం ఒక ఎక్స్పోజింగ్ సీన్ ఉంటుంది, అంతమించి అంటే వాస్తవం. అంటే సినిమా అంటే ఎందుకు ఎట్లా చెప్తున్నా అంటే మనకు తెలిసిన దాన్నే మళ్ళీ కొత్తగా చూపించి మన దగ్గర నుంచి క్యాష్ చేస్తున్నారు. అవునా? సో నేను అనేది అదే, మనకు వచ్చిన వాయిస్లోంచే ఒక కొత్తదనాన్ని మనం జనానికి చూపించి మనం క్యాష్ చేసుకోవాలి మిమిక్రీ ఆర్టిస్టులు. అంతే వాస్తవం.